ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. బాగా వస్తుందా చూడమ్మా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ ఘనత మహాప్రభావములు చెల్లిస్తున్నాను. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. హల్లెలూయా. I greet you all in the name of Jesus Christ of Nazareth. Everyone in the name of Jesus. Hallelujah. Thank you Lord, thank you Lord, thank you Lord. Hallelujah, hallelujah. ప్రభు నామానికి స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. Hallelujah, hallelujah. I greet you all in the name of Jesus Christ of Nazareth. Dear friends, so the God is so precious and God is good, we are still alive. Hallelujah. ప్రభు నామానికి మహిమ చెల్లిస్తున్నాను. ప్రభు నామానికి స్తోత్రములు. ఈ లైవ్ కార్యక్రమాన్ని అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వారు వింటున్నటువంటి ప్రతి వారికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రభు గొప్పవాడు, అత్యధికమైనటువంటి శక్తి సంపన్నుడు, ఆయన సహాయకుడు, ఆపదలలో నమ్ముకునదగిన సహాయకుడు, రక్షించువాడు, ప్రేమించువాడు, మనల్ని పోషించేటువంటి దేవుడు. అటువంటి దేవాది దేవునికి మనము మహిమ ఘనత ప్రభావములు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రభు మనకిచ్చినటువంటి ధన్యకరమైనటువంటి సమయం, ఎంతో మందికి లేనటువంటి ధన్యత మనకి ప్రభు అనుగ్రహించారు. ఆ కృపను మనం పొందుకుని సజీవ లెక్కలో ఉన్నాం. I greet you all in the name of Jesus Christ of Nazareth. Each and everyone who was watching this, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, అదేవిధంగా ఈ వినిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ప్రేమ కలిగినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనందరినీ క్షేమంగా ఉంచి సజీవ లెక్కలో ఉంచి ఆయన కృపతో మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ప్రభు నామానికి మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామానికి స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వశక్తిమంతుడైన మా తండ్రివైన దేవా, మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో మీ సన్నిధానంలోకి వస్తున్నా. మీ కృప, కనికరమును, శాంతి, సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, ఐశ్వర్యము సమస్తమును మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే మీకు స్తోత్రములు. మీ పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం. తండ్రి, ఇంతవరకు మేము సజీవ లెక్కలో ఉన్నామంటే అది మీ కృపను బట్టి మాత్రమేనాయన. మేము సజీవ లెక్కలో ఉన్నాము మీ కృపను బట్టి. ప్రభు క్షేమంగా ఉన్నాము, అందరిని బట్టి మీకు వందనాలు. హల్లెలూయా. We love you Lord, we praise your mighty name because of your gracious presence, your grace, your mercy endureth forever, as the David said, in the name of Jesus Christ of Nazareth. దావీదు మహారాజు సెలవిచ్చిన రీతిగా నీ కృప, నీ ఆయుష్కాలం మా మీద ఉంచి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఆదివారపు ఆరాధనను మీకు సమర్పిస్తున్నాం. సహాయం చేయండి. వాక్యము, పాటలు, ఆరాధన సమస్తమును ప్రభా మీ స్వాధీనం ఉంచుకోనండి. మీ నామమునకు మహిమకరంగా మేమందరం జీవించినట్లుగా సహాయం చేయమని తండ్రి, నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని యేసు క్రీస్తు వారి నామమునకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడా మీ ఆత్మ జ్ఞానమును, తెలివిని, వివేచన మాకు అనుగ్రహించి మీ నామ మహిమార్థమే మేము మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని కొనియాడి మీ నామానికి మహిమ చెల్లిస్తూ ప్రభువా మేము ఆశీర్వాదించబడే విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని వినుచున్న వారు, చూస్తున్నటువంటి వారు, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించబడి ప్రభువా మీ నామానికి మహిమకరంగా ప్రభువా జీవించినట్లుగా సహాయం చేయమని యేసు క్రీస్తు వారి నామం పేరట మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని అడిగిన మనవులన్నీ పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో నా కుమారుడు జాషువా వచ్చి ప్రభు నామాన్ని స్తుతిస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
holy, 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 holy. I want to see you. Hallelujah. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మరి యొక్క ఆదివారం దేవుడు మనకు దయచేసినందుకు పాటల ద్వారా ఆయన నామాన్ని కనపరుద్దాం. మాటల్లో చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో వ్రాయలేనిది అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. My
కోసం అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. प्रभु यीशु
చదివేసినట్టున్నాం మొత్తం. అది కాదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు నామానికి మహిమకరంగా. బాబు ఇటు చూడు, జూమ్ చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సరిగ్గా పెట్టండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 78వ కీర్తన దయచేసి దీన్ని 78వ కీర్తన చాలా పెద్దదిగా ఉన్నది కాబట్టి 4 భాగాలుగా దీన్ని నేను వివరిస్తాను. 4 భాగాలుగా మనం దీన్ని చదువుదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 78వ కీర్తన. హల్లెలూయా. నా జనులరా నా బోధకు చెవియొగ్గుడి. Psalm 78 I am reading right now. నా జనులరా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గోడ వాక్యములను నేను తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమైన స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆతరమును పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. వెండ్లను పట్టుకొని యుద్ధ సమర్థులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రం అనుసరింపలేకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఐగుప్తు దేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయించునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారము అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా ఎనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఊపికెను.
నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. ఇంతవరకు నేను ఇక్కడ ఆపుతాను. 20 చరణాలు నేను చదివాను. కీర్తనలు అనగా పాటలు. కీర్తనలు అధ్యాయాలు కాదు. మొట్టమొదటిగా చాలా మంది కీర్తన మొదటి అధ్యాయం అంటారు. అది కాదు. కీర్తనలు అంటే పాటలు, గీతములు, చరణములు. దాంట్లో అధ్యాయాలు ఉండవు, లేకపోతే ఇంకోటి ఉండవు, చరణాలు ఉంటాయి. పాటల్లో పల్లవి, చరణం ఉంటుంది. అలాగే ఈ కీర్తనలు అంటే దేవునిని స్తుతించేవి. ఇవన్నీ కూడా దేవునిని స్తుతిస్తూ ఆ భక్తులు రాయించినటువంటి ప్రశస్తమైనటువంటి కీర్తనలు. ఇప్పుడు ఏదో పాటలు రాస్తూ ఉన్నారు, ఆ పాటలు అర్థం కావట్లేదు సరిగదా, చిరాకు వస్తున్నాయి వింటూ ఉంటే. అది నిజంగా దేవుని పాటలేనా అని అనిపిస్తూ ఉన్నాయి. అంటే మీరు ఒక పాట రాసేటప్పుడు వాక్యానుసారముగా వాక్యంలో నుంచి దేవుడు ఏదైతే మేలు చేయదలుచుకున్నాడో లేదా హెచ్చరిక చేయదలుచుకున్నాడో వాటిని వాక్యానుసారంగా పాట రాసినట్లయితే అది దేవునికి మహిమకరంగా ఉంటుంది, వినేవారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ రాసినటువంటి వారికి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటలు, ఈ పాటలు లేదా కీర్తనలు, ఈ చరణాలన్నీ కూడా ఆసాపు మాట్లాడుతూ ఉన్నాడు, రాశాడు. దైవాన్ని ధ్యానిస్తున్నాడు. దైవ ధ్యానము అని రాయబడి ఉంది. ఆసాపు అనేటువంటి పేర్లు రకరకాల వాళ్ళకు ఉంటాయి. ఆసాపుల్లో రాజులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. మొట్టమొదటిగా కొన్ని మిషన్ అప్డేట్స్ నేను మీకు తెలియజేసి ఈ వాక్యంలోనికి వెళ్తాను. దేవుని యొక్క మహాకృపను బట్టి కర్ణాటక రాష్ట్రంలో గత వారము పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించారు. కర్ణాటక రాష్ట్రము మైసూరు నుంచి దాదాపుగా ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సంఘములు లేనటువంటి ప్రాంతానికి దేవుడు తీసుకుని వెళ్ళారు. అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించాము 2 దినాలు. అనేక మంది ప్రభువు దగ్గరికి రావడం జరిగింది. అనేక మంది ప్రభువుని అంగీకరించడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే సంఘము లేదో, నా పరిచర్య ఏమిటంటే సువార్థికుని పరిచర్య. ఎక్కడైతే సంఘము లేదో, ఎక్కడైతే సువార్త అనేది వినపడటం లేదో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి గురించి ప్రకటించి ఆయన ఇచ్చినటువంటి ఆత్మ శక్తిని, ఆత్మ జ్ఞానమును, ఆత్మ బలమును వారికి తెలియచేసి వారు నిజ దేవుని తెలుసుకుని ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువు నామాన్ని మహిమపరచడానికి దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా మేము దేవుని చేతిలో వాడబడుతూ ఉన్నాము. ఒక సహోదరికి ఫిట్స్ అనగా ఏమంటారు తెలుగులో, మూర్ఛ రోగం ఉంది. దేవుడు ఆమెను ఆ మూర్ఛ రోగం నుంచి విడుదల చేశాడు. ఆ రోజు ప్రార్థించాము. దేవుడు ఆ సహోదరిని విడుదల చేశాడు. ఆ సహోదరి దాదాపుగా 70 కిలోమీటర్ల దూరం నుంచి ఆ సభకు రావడం జరిగింది మేము పెట్టిన దానికి. అలాగే అనేక మందిని ప్రభు దర్శించి వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి అనుమానాలను, అనేక రోగాలను, ఆ వ్యర్థమైనటువంటి ఆలోచన విధానాన్ని తీసివేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాదాపుగా 2 గంటలు 4 గంటల విమాన ప్రయాణం, దాదాపుగా 6 గంటల బస్సు ప్రయాణం, తర్వాత మళ్ళీ ఒక 2-3 గంటలు మళ్ళీ కారు ప్రయాణం. ఇలాగా విరామం లేకుండా దేవుని సేవను కొనసాగిస్తున్నాము. అంతకుముందు వారాల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రం వెళ్ళడం జరిగింది అని తెలియజేశారు. కాబట్టి ప్రభు యొక్క నామాన్ని కొనియాడటానికి, ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి కాపరులు వేరు, సువార్థికులు వేరు, అపోస్తలులు వేరు, బోధకులు వేరు, అలాగే బిషప్పులు, రకరకాల పరిచర్యలు ఉన్నాయి. ఈ పరిచర్యలో ఈ ఆన్లైన్ ద్వారా అలాగే ఇక్కడ కూడా మేము స్వయంగా ఎందుకు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నామంటే, కొంతమంది కోరినటువంటి మీదట దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు ఇచ్చిన జ్ఞానముతోనూ ఆలోచనతోనూ నడిపింపుతోనూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కనుక దయచేసి అర్థం చేసుకోండి. వినేవారు అలాగే ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా
అనేక మంది నా స్నేహితులు క్రైస్తవులు కానటువంటి వారు, మేధావులు అనేక మంది ఉన్నారు. వారు కూడా విని యేసు ప్రభు గురించినటువంటి ఇలాంటి విశ్లేషణ మేము ఇదివరకు వినలేదు, మీ ద్వారా వింటున్నాము. యేసు ప్రభు ఎలా దేవుడు ఎలాగా మనుషులను రక్షించడానికి లోకానికి దిగి వచ్చాడో, ఏ విధంగా ఆయన ప్రభువు మీరు తెలియజేస్తున్నటువంటి ఈ వాక్యము చాలా బాగుంది అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. చెప్తూ ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలను పంచుకుంటూ ఉన్నారు. బంధువులు, స్నేహితులు, నా క్లాస్మేట్స్ కానీ ఇంకా ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని పంచుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు గొప్పవాడు, ఆయన నిజ దేవుడు, నిజ రక్షకుడు, మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి వాడు. మనుషులందరినీ రక్షించడానికి కలువరి సిలువలో తన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి వాడు. మనం ఈ రోజున ఈ లెంట్ దినాలని కొంతమంది పాటిస్తూ ఉన్నారు. ఆ లెంట్ దినాల్లో ఉన్న మంచిదే, మీరు పాటించండి మీ ఓపిక కలిగి. నిజముగా ప్రభు మీ కొరకు మరణించాడని, మీ కొరకు చనిపోయాడని, తిరిగి 3వ దినాన తిరిగి లేచాడని, పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క శక్తిని, ఆయన బలమును, జ్ఞానమును, సమాధానమును, నెమ్మదిని మీరు పొందుకోవాలని దేవుని సేవకుడిగా మీరు ఉపవాసం ఆచరించి మీరు పాటిస్తే మంచిదే. అది ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ప్రభు యొక్క మహిమార్థమై మనము జీవించాలి. ఏది ఏమైనప్పటికీ మనము ఉపవాసం ఆచరించినా ఆచరించకపోయినా హృదయ సంబంధమైనటువంటి సున్నతి చేయబడినటువంటి మీదట ప్రభువుని మన హృదయాలలో మనం ప్రతిష్ఠించుకొని ప్రభువు చిత్తానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకున్న మీదట మనము ఆయన రాజ్య పౌరులము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఉపవాసము చేయకపోతే నీ వ్యక్తిగత అభిప్రాయము. ఉపవాసం ఉన్నంతకాలము 40 రోజుల ఉపవాసము, లేకపోతే 40 రోజుల తర్వాత పరమాన్నము కాకుండా జీవితాంతము దేవుని కొరకు జీవించడానికి ఒక బలమైనటువంటి తీర్మానాన్ని చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 40 రోజుల భక్తి కాదు, జీవితాంతం భక్తి కావాలి. అంతము నుండి, ఆది నుండి అంతము వరకు, ఆ ప్రకటన గ్రంథం వరకు, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు నిన్న నేడు నిరంతరము మారనివాడు. దేవుని బిడ్డలైన మనము కూడా మారకుండా ఆయన చిత్తానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదివారమో, శనివారమో, శుక్రవారమో రకరకాల భిన్నాభిప్రాయాలు పెట్టుకుని ప్రభువుని ఆరాధించేవాడు ఉన్నారు. ఇవన్నీ మనకు అనవసరం. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. దేవుడిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెనని యేసు ప్రభు వారు స్పష్టంగా సమరయ స్త్రీతో చెప్పినట్లుగా, ఆ కొండ మీద మా పితరులు ఆరాధించేవాడు, మేము అక్కడికి వెళ్ళి ఆరాధించాలా అని ఆవిడ యేసు ప్రభు వారిని అడిగినప్పుడు, అమ్మ ఒక కాలము వచ్చుచుంది, ఆ కాలము వచ్చేను, దేవునిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అనగా సంఘము అనగా ఒక బిల్డింగ్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు. సంఘం అనగా జనులందరూ ఒక చోట కూడి ప్రభువుని ఆరాధించేవాళ్ళు. అపోస్తలుల కాలంలో అందరూ కూడా ప్రతి ఇంట ఆరాధించేవాళ్ళు, ప్రతి దినము ఆరాధించేవాళ్ళు. కేవలం ఆదివారం మాత్రమే కాదు, ప్రతి ఇంట రొట్టె విరుచుచు ప్రతి వారము, ప్రతి రోజు ప్రభుని ఆరాధించేవాళ్ళు. సంఘము విభజించబడింది, ప్రబలింది. అనేకమైనటువంటి రకరకాల తెగలుగా ఒకరికొకరు విభాగించుకొని, నాది ఈ సంఘం అని ఒక పేరు పెట్టుకొని దేవుణ్ణి విభజించడానికి చూశారు, కానీ దేవుడు విభజించబడలేదు. అందుకని అపోస్తులైన పౌలు అంటాడు, ఆ పౌలు మీ కొరకు ప్రాణం పెట్టాడా? యేసు ప్రభు వారు మీ కొరకు ప్రాణం పెట్టాడా? నేను ఫలానా వాడిని, ఫలానా సంఘానికి చెందిన వాడిని, ఫలానా దీనికి చెందిన వాడిని అని చెప్పుకుంటూ ఉన్నారు. నేను యేసు క్రీస్తు ప్రభువుకు చెందినటువంటి వాడను, చెందిన దానను అని చెప్పుకుని మీ జీవితాలు కొనసాగించాలని స్పష్టమైనటువంటి హెచ్చరిక చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము యేసు ప్రభువుకు చెందిన వారము కానీ, లేకపోతే నేను ఒక సంఘాన్ని ఇక్కడ నడుపుతున్నాను కాబట్టి జాన్సన్ సంఘానికి చెందిన వాళ్ళు కాదు. మీరు యేసు ప్రభువుకు చెందినటువంటి వాళ్ళు. ఎవరైనా కూడా, ప్రతి ఒక్కరూ కూడా, నేనైనా యేసు క్రీస్తు యొక్క స్వార్థను మాత్రమే మీకు తెలియజేస్తున్నాను, కానీ నా యొక్క పాఠాలు మీరు అనుసరించారు కాబట్టి నా సంఘ సభ్యులు కాదు. మనమందరము దేవుని యొక్క సార్వత్రిక సంఘానికి సంబంధించినటువంటి ఆయన బిడ్డలము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ప్రియ సహోదరి సహోదరులారా, రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఏదేమైనప్పటికీ ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వాక్యము వాక్యానుసారముగాను వాక్య విరుద్ధంగా కాకుండా వాక్యానుసారంగా మనము జీవించడానికి మనము తీర్మానం చేసుకోవాలి. వాక్యము ఏం చెబుతుంది అనేది బైబిల్ చదువుకోవాలి. బైబిల్లో ఉన్న వాక్యాన్ని మనం సరిగా విభజించుకోవాలి. ఆ వాక్యమును ఏదో త్వరగా చదివేయటం కాదు, ఇన్ని రోజుల్లో పూర్తి చేయటం కాదు. నీకు అర్థమయ్యే వరకు ఆ అధ్యాయాన్ని వదిలిపెట్టకుండా చదువు. అర్థం కాకుండా 100 పేజీలు చదివినా వ్యర్థం. అర్థమయ్యే వరకు నువ్వు 1 పేజీ చదివినట్టు నీకు నీ జీవితానికి సామర్థ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే చదవబడినటువంటి ఈ కీర్తనను మనం ధ్యానం చేద్దాం. తర్వాత కొద్దిసేపు నేను వాక్యంలోనికి వెళ్తాను, వాక్యాన్ని మీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు గొప్పవాడు, ప్రభు నామానికి మహిమ. హల్లెలూయా. ఇక్కడ ఆసాపు, దైవజనుడైనటువంటి ఆసాపు అనగా యాజకుడుగా ఉన్న ఆసాపు వ్రాసినటువంటి మాటలను కొన్ని నేను తెలియజేస్తాను, మీకు చూస్తాను. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను. ఒక యాజకుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలతోటి. ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతోటి మాట్లాడుతూ చెప్తున్నాడు, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. యెహోవా స్తోత్రార్హక క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. చూడండి, దేవుడు మనుషుల జీవితాలలో ఎన్నో అద్భుతాలు చేశాడు. చేసినటువంటి వాటిని నేను వివరిస్తాను అని ఒక యాజకుడు తెలియజేస్తూ ఉన్నాడు. పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు ఒక నాయకుడిని నియమించి ఆ నాయకుడిని కూడా చంపమని ఆజ్ఞ బయలుదేరితే ఆ చంపమని ఆజ్ఞ బయలుదేరిన ఇంటిలోనికే మరలా ఆ నాయకుడిని తీసుకెళ్లి పెంచి, చూడండి, ఎక్కడి నుంచి అయితే చంపమని ఆజ్ఞ బయలుదేరిందో ఆ ఇంటిలోనికి ఆ మోషేను తీసుకుని వెళ్ళి పెంచాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనుషుల యొక్క హృదయాలను మార్చివేయగలిగినటువంటి వాడు, మనుషుల యొక్క స్థితిగతులను మార్చివేయగలిగిన వాడు, అద్భుతాలు చేయువాడు, ఆశ్చర్య కార్యములు చేయువాడు. అందుకే అంటాడు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరుగుబడకయు. చూడండి, పితరులు తిరుగుబడ్డారు. కొంతమంది దేవుడు ఈ కార్యము చేయగలడా అంట. ఒకడంటాడు, సముద్రం దాకా తీసుకొచ్చిన తర్వాత చూడండి, మీ దేవుడు మిమ్మల్ని సముద్రంలో ముంచి చంపడానికి తీసుకుని వచ్చాడని చెప్తాడు. ఆ సమయంలో దేవుడు మోషే ద్వారా గొప్ప అద్భుతం చేయించి సముద్రము 2 పాయలుగా చీల్చి తన ప్రజలను క్షేమకరమైనటువంటి నది దాటిస్తాడు, సముద్రాన్ని దాటిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే సాతాను ఎప్పుడు కూడా పొడుస్తూ ఉంటాడు. సాతాను గడి పని ఏంటంటే, విశ్వాసంలో ముందుకు వెళ్ళి శిష్యులుగా మారాలని చూస్తుంటే ఆ విశ్వాసిని విశ్వాసంలో నుంచి పడేసి అసలు విశ్వాసగానే ఉండకుండా ఇది నిజమా అని వాడు మైండ్ మీద దాడి చేస్తానే ఉంటాడు. ఆ పక్కనే ఉన్నాడు, వాళ్ళలోనే ఉన్నాడు వాడు. మోషే, ఈ అరణ్యంలో మాకు ఆహారం ఎలా పెట్టగలవని చెప్పి మోషేని వేధించారు. కానీ మోషే అద్భుత రీతిగా దేవుని యొక్క సహాయంతో ప్రజలకు ఆహారాన్ని పెట్టగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఐగుప్తు దేశంలోనే వాళ్ళు ఏం పెడతారు తిని, ఏది పడేస్తారు తిని, ఇక్కడ దేవుని యొక్క దాసుని వేధిస్తూ ఉన్నారు వీళ్ళు.
ఇక్కడ మంచి ఆహారం దొరుకుతుంది, నీడ దొరుకుతుంది, అన్ని దొరికిన తర్వాత మళ్ళీ అన్ని అద్భుతాలు చూసిన తర్వాత కూడా దేవుని యొక్క సేవకుడైనటువంటి మోషే మీద తిరగబడినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి 6వ చరణం చూడండి. యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆతరమును పోలి ఉండకయు. ఆ జనరేషన్ అంతా కూడా దేవుని మీద తిరుగుబాటు చేసింది. ఈ వచ్చేటువంటి జనరేషన్, వచ్చే తరము పిల్లలు కానీ, వాళ్ళ బిడ్డలు కానీ, వాళ్ళ మనవలు కానీ, ముని మనవలు కానీ, వీళ్ళందరూ కూడా దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను తెలుసుకుని దేవుని యందు కృతజ్ఞత గలవారై ఉండాలి అని స్పష్టంగా అక్కడ చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ 8వ చరణం చూడండి. ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించెను. ధర్మశాస్త్రము అనగా పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి పంచకాండాలు, ఆది కాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవియ కాండము, ద్వితీయోపదేశ కాండం, ఈ 5 గ్రంథాలను వాళ్ళకి వివరించమన్నాడు. ఎందుకంటే దేవుడు ఒక మానవుడి కలిగి ఉన్న ప్రణాళిక, ఒక ఇశ్రాయేలు యోధా జాతి ఎడల కలిగి ఉన్న ప్రణాళిక, అనగా ఆదాములో నుంచి మనమందరం ఏ విధంగా వచ్చామో ఆ సంతతి మీద, అనగా మిగతా జాతి మీద లేదని కాదు, కానీ అక్కడి నుంచి దేవుడు తను ఈ లోకానికి దిగి రావడానికి ఒక మనుషుని, ఒక జాతిని ఎన్నుకుని ఈ లోకానికి దిగి వచ్చి సర్వ మానవాళిని రక్షించడానికి ఒక ప్రణాళిక వేసుకున్నాడు ఆ జాతి మీద దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి ప్రతి ఒక్కరి మీద ప్రణాళిక ఉన్నది. అది ఆ ప్రణాళికల్లో మనము జీవించాలి. నీ ప్రణాళిక నీది, నీ ప్లాన్ నీది, నా ప్లాన్ నాది అంటారు. ఆ విధంగా కాదు. దేవుడు మానవుల పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు, దేవుడు మనల్ని ఈ లోకానికి ఎందుకు పంపించాడు అనేటువంటి విషయాన్ని గ్రహించి ఆయన చిత్తానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకునేటువంటి మనుషులతో దేవుడు మాట్లాడతాడు. వినటువంటి వాడు మనం ఏం చేయలేం. హల్లెలూయా. అయితే దేవుడు ఏ విధంగా ఆ మనుషులకు సహాయం చేశాడు అనే దాని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అయితే కింద చూడండి 10వ చరణం చూడండి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రం అనుసరింపనొల్లకపోయిరి. ఏం చేశారు వాళ్ళు? దేవుని యొక్క నిబంధనను వాళ్ళు అనుసరించలేదు, దేవుని యొక్క ధర్మశాస్త్రమును అనుసరించలేదు. ఇంకేం అనుసరిస్తారంటే తినటానికి, తిరగటానికి, తాగడానికి, లెగడానికి, ఇదే పని వాళ్ళు. తెల్లారితేనే భోజనం లేదంటారు, తెల్లారితేనే నీళ్ళు లేవు అంటారు, తెల్లారితే అది లేదు. కంప్లైంట్ ఇచ్చే జనం ఒక జాతి ఉంది ఈ రోజున. ప్రభువుని స్తుతించడానికి బదులు వాడెవడను చూసి, పూలను చూసి నక్క వాత పెట్టుకున్నట్లు వాడెవడకు అన్నీ ఉన్నాయి, వీళ్ళెవరికో ఇన్ని ఉన్నాయి. నువ్వు బ్రతికొనడమే మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. మనం బ్రతికున్నామే దేవునికి స్తోత్రం. బ్రతికున్నాం ప్రభు, నాకంటే గొప్పవాళ్ళు ఐశ్వర్యవంతులు చనిపోయారు, నేను బ్రతుకున్నాను అందుని బట్టి స్తోత్రం అని చెప్పకుండా, వాడికి కారు ఉంది, వీడికి బంగ్లా ఉంది, వీడికి 100 ఎకరాల పొలం ఉంది, నాకు లేదని గొనుక్కునేటువంటి జనం ఎక్కువైపోయారు ఈ రోజున. ఆ రోజున ఉన్నటువంటి ప్రజలు కూడా అదే విధంగా తయారయ్యారు. ద ప్రాస్పరిటీ గాస్పెల్ అనగా అభివృద్ధికి నేను వ్యతిరేకం కాదు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు వాక్యానుసారంగా. వాక్యము ఏం చెప్తుందంటే, దినదినము నీవు నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయములలో వర్ధిల్ల. మొట్టమొదటిగా యు మస్ట్ ప్రాస్పర్ ఇన్ యువర్ స్పిరిట్. ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాన్ని చదివితే దేవుడు నీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆ దినమున ఇశ్రాయేలు పట్ల ప్రణాళిక కలిగి బానిసత్వంలోంచి వారిని తీసుకుని వచ్చి నూతన సంబంధమైనటువంటి ఒక దేశాన్ని వారికి అప్పగించాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం. వాళ్ళకి ఏ కొద్దుకోలేదు. ఈ రోజున ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళు పండించే పంటని కానీ,
వాళ్ళు అనుభవించే స్థితి కానీ, ఆ రోజున ఎప్పుడో పాత నిబంధన కాలంలో దేవుడు చేసిన ఆ వాగ్దానము వారి పట్ల ఈ రోజున వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద సేమ్ టైం వాళ్ళని కాపుదల చేస్తున్నాడు దేవుడు. చుట్టూ అనేకమైనటువంటి శత్రు దేశాలు, మధ్యలో చిన్న దేశము, ఒక ఆంధ్రప్రదేశ్ అంత దేశము. ఆంధ్రప్రదేశ్ అంత కూడా ఉండదు. చుట్టూ శత్రు రాజ్యాలు, వాళ్ళ దగ్గర వీళ్ళకన్నా పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వీళ్ళని ఏం చేయలేదు. బికాస్ ఆఫ్ ద దేవుని కాపుదల, ద గాడ్స్ ప్రొటెక్షన్. దేవుడు ఆ పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాసేవారి ప్రయాసగర్థం అంటున్నాడు. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండు, సెక్యూరిటీ పెట్టుకో, ఎన్నైనా పెట్టుకో, కానీ దేవుడు ఒకవేళ నిన్ను చెయ్యి వదిలేస్తే, దేవుడు ఎవరిని చెయ్యి వదలడు. మనమే చెయ్యి వదిలేస్తాం. మనమే దేవుని దగ్గర నుంచి తప్పిపోతాం. కానీ దేవుడు చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. విడిచిపెట్టేవాడైతే కలువరి సిలువరికి ఆయన ప్రాణాన్ని మన కొరకు అర్పించేవాడు కాదు. గమనించాం, ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాలి. దేవుడు మానవ సమంతమైనటువంటి శరీరాన్ని ధరించుకునేటువంటి కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆది కాండంలో దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని 3వ అధ్యాయం 15-16 వచనాలను మనం చూస్తే, స్త్రీ అందు పుట్టి అంటాడు. అనగా పురుష సంయోగము లేకుండా, ఈ లోకంలోనికి పురుషునితో సంబంధం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి ఈ లోకానికి దిగి వచ్చి మానవుల్ని రక్షించడానికి ఆదాము వాళ్ళు చేసినటువంటి పాపానికి వాళ్ళని తరిమేయాలి, వాళ్ళని చంపాలి. కానీ చంపలేదు. తను చనిపోవడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయనే కలువరి సిలువలో బలైపోవడానికి వచ్చాడు ఆయన. ఆ దేవుడు ఎవరండి? కొంతమంది కొన్ని రకాలుగా డెఫినేషన్ ఇస్తుంటారు. కొన్ని విగ్రహాలను తయారు చేసుకుని, యేసుప్రభు విగ్రహాన్ని, మరియమ్మ విగ్రహాన్ని తయారు చేసుకుని పెట్టుకుంటారు. విగ్రహాలు దేవుళ్ళు కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నటువంటి మాట ఏమిటంటే, నువ్వు యేసుప్రభు విగ్రహానికి మొక్కు, లేదా ఇంకో దానికి మొక్కు, అది తేడా లేదు. యోహాను సువార్తలో మాదిగా ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము మన దేవుడు ఎవరు? వాక్యం. ఈ వాక్యము దేవుడు. ఈ బైబిల్లో కాళ్ళ దగ్గర వేసుకుని దొక్కుతారు. వాక్యము దేవుడు అని చెప్తున్నారు. ఏదైనా విగ్రహం కనబడితే మాత్రం దండం పెడతారు, వాక్యాన్ని కాళ్ళకు దొక్కుతున్నారు. గమనించండి, నేను ఎందుకు చెప్తున్నాను, సేవకుడిగా హెచ్చరిస్తూ ఉన్నాను. అసలు దేవుడు ఎవడనేది మనకు తెలియదు. ఈ వాక్యమే దేవుడు. శబ్దము, ఆయన శబ్దము, ఆయన జీవమును మనిషికి ఇచ్చి, ఆ జీవములో నుంచి జీవపు మాటలను మనిషికి తెలియజేసి నశించిపోతున్నటువంటి మానవాళిని రక్షించడానికి తన బిడ్డల ద్వారా మనతో మాట్లాడి, తన యొక్క కృపను మనకు అనుగ్రహించి, తన యొక్క కృపలో మనల్ని బలపరిచి, ఆయన వాక్యము ద్వారా, ప్రభువా నాతో మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు, అప్పుడు మాట్లాడు అంటూ ఉంటారు. ఫస్ట్ ఇది మాట్లాడింది, దీంట్లో చూడు, విను. ఇది సరిపోకపోతే అప్పుడు ప్రభు మాట్లాడతాడు మీతో. కొంతమంది కొన్ని రకాలైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు కొంతమందితో. పాస్టర్ గారు మీ దగ్గరికి వెళ్ళి 10,000 తీసుకోమన్నాడు దేవుడు, రాత్రి నాకు కల్లో కనపడి చెప్పాడు. కల్లో కనపడింది ఇప్పుడు, మరి నాకు కూడా చెప్పాలి కదా దేవుడు, మనీ 10,000. రకరకాలైనటువంటి వ్యర్థమైనటువంటి దర్శనాలు, వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి వాళ్ళు వ్యర్థమైన దర్శనాలు చూశారంటే ఇశ్రాయేలు ప్రజలు. కీడు గురించే మాట్లాడుతున్నారు, కానీ మేలు చేసే దేవుడు ఈ కీడుని మేలుగా మార్చగలడు అని చెప్పగలిగినటువంటి వాళ్ళు లేరు. ఈ కీడుని మేలుగా మార్చే దేవుడు. కీడుని చూస్తున్నారు, కానీ ఈ కీడును తీసివేసి ఈ కీడును జయించగలిగినటువంటి పునరుద్ధారుడైనటువంటి యేసు ప్రభువాన్ని చూడలేకపోతున్నారు. చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు ఆశించింది, వాళ్ళు ఏది కావాలంటే అది, మాంసం కావాలంటే మాంసం, ఏది కావాలంటే దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. ఒక బండలో నుంచి నీళ్లు తీసుకొచ్చాడు దేవుడు. అయినా కూడా వాళ్ళు దేవునికి లోబడలేదు.
దేవుడు మీ జీవితాల్లో, నా జీవితంలో, నా జీవితంలో ఈరోజు నేను బ్రతుకున్నానంటే కేవలం దేవుని కృప అని చెప్తాను అందరికీ. నాదేమీ లేదు. కేవలం 21 సంవత్సరాల క్రితం చనిపోవలసిన నేను బ్రతికి ఉన్నాను అంటే కేవలం దేవుని దయ. నేనేం ప్రభువుని ఎరిగినటువంటి వాడిని కాదు, ప్రభు యొక్క మహిమను పొందుకున్నటువంటి వాడిని కాదు, ప్రభువుని దూషించినటువంటి వాడిని కాదు. మా యేసు ప్రభు మా దేవుడు కాదన్నటువంటి వ్యక్తిని నేను. కానీ ఈ రోజున ఆయన నామాన్ని కొనియాడడానికి కారణం ఆయన నా జీవితంలో చేసిన గొప్ప అద్భుతం. ఒక మనిషికి ప్రాణం పోయేటప్పుడు సమాధానం ఇచ్చిన వాడు దేవుడు. నేను ఎవరినైతే పూజించానో, ఎవరినైతే అంతకుముందు ఆరాధించానో వాళ్ళందరూ కూడా నా ప్రాణం పోయేటప్పుడు నాకు సమాధానం చెప్పలేదు. నేను ఎవరిని విమర్శించట్లా, నా జీవితంలో జరిగినటువంటి వాటిని మీకు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ప్రాణం పోయేటప్పుడు నాకు జవాబు ఇచ్చినటువంటి వాడు యేసు ప్రభు. ఆయన జీవము కలిగినటువంటి వాడు. ఈ లోక సంబంధమైన డాక్టర్లందరూ కూడా చనిపోదామని వదిలేస్తే ప్రభువు నన్ను 4.5 గంటలు బ్రతికించాడు. ప్రభు నామానికి మహిమ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయనకి నేను ఎప్పుడు మర్చిపోను. ఆయన నా జీవితంలో చేసిన కార్యములను మర్చిపోకుండా ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభువుని స్తుతిస్తాను. ఈ జీవితం నువ్వు ఇచ్చింది ప్రభా. ఈరోజు బ్రతికి ఉన్నానంటే, ఈరోజు భోజనం చేస్తున్నాను అంటే కేవలం నీ దయ. ఆయన దయలో భోజనం చేస్తాను. ఆయన ఇచ్చినటువంటి దానితో నేను తృప్తిగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చిన ప్రాణము, ఆయన ఇచ్చిన దేహము, 2వ జన్మ మరలా. నా తల్లిదండ్రులు నాకు మొదటి జన్మ ఇస్తే 2వ జన్మ యేసు ప్రభు వారు ఇచ్చారు. అది నిత్య జీవానికి నడిపించే జన్మ. చూడండి 10వ చరణం చూడండి, ఆయన 11వ చరణం చూడండి, 10-11. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రం అనుసరింపనలేకపోయిరి, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయిరి. ఆయన క్రియలు, ఆశ్చర్య క్రియలు మర్చిపోయారంట. వాడు ఎంత దారుణం అండి. పెడితే పెళ్ళి, లేకపోతే చావు అంటారు కొంతమంది. పెడితేనేమో ఈరోజు మంచి భోజనం పెట్టామనుకోండి, అబ్బా ఎంత మంచి భోజనం పెట్టారు, వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటారు. రేపు పెట్టలేదు అనుకోండి, వీళ్ళే మనుషులరా మనకి నిలబెట్టారు, ఈరోజు పెట్టలేదు. పెడితే పెళ్ళి, లేకపోతే చావు. మనుషుల మెప్పు కొరకు ఏనాడు ప్రయత్నించలేదు దేవుడు. తన పనిని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. బానిసలుగా బొండలు బిగించబడినటువంటి స్థితి నుంచి, ఆ బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు వాళ్ళని నడిపిస్తూ ఉంటే, పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్ని స్తంభంగాను ఉండి శత్రువుల నుంచి వాళ్ళని కాపాడి, వాళ్ళు భయంకరమైన 450 సంవత్సరాల బానిసత్వం నుంచి వాళ్ళని విడిపించి తీసుకుని వెళ్ళి పాలు తేనెలు ప్రవహించు దేశంలో ప్రవేశపెడితే వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయారు. దుర్మార్గులైనటువంటి ప్రజలుగా వాళ్ళు కనబడుతూ ఉన్నారు. చూడండి, దేవుడు మన జీవితాలలో ఎన్ని అద్భుతాలు చేశాడు ఒక్కసారి గుర్తు చేసుకోండి. మనం ఈ స్థితిలో ఉండడానికి, ఈ రోజున బ్రతికి ఉండడానికి కరోనాతోటి ఎంతో మంది చనిపోయారు. కోటీశ్వరులు చనిపోయారు, బిలియనియర్స్ ఎంతో మంది చనిపోయారు. కానీ మనం బ్రతికి ఉన్నాం. దేవుని కృపను బట్టి నేను చెప్తున్నాను. ఒక కరోనా పేషెంట్ని, నా పొలం కొట్టేసినటువంటి వాడిని నేను చేతుల్లో ఎత్తి పెట్టుకుని హాస్పిటల్లో జాయిన్ చేశాను. నాకు కరోనా రాలా, వాళ్ళకు వచ్చింది మళ్ళీ వేరే వాళ్ళకి, వాడుతూ ఉన్న వాళ్ళకి. అంటే దేవుడు నన్ను ఎంత కాపుదల ఉంచాడు చూడండి. నీ శత్రువును కూడా క్షమించాలనేటువంటి యేసు ప్రభు యొక్క మాటలతోటి, ఆయన వాక్యాన్ని అనుసరించి దేవుని దాసుని అయినటువంటి నేను, దేవుని మాటలకు నేనే లోపడకపోతే ఎవడో లోపడతాడు. వాళ్ళకి ఎవరు లేరు, తీసుకొచ్చి అనాథ శవాలను పడేస్తే చేతుల్లో ఎత్తుకుని హాస్పిటల్లో జాయిన్ చేశారు. చుట్టాలు, బంధువులందరూ దూరంగా, అల్లుళ్ళు, కూతురు దూరం వెళ్ళిపోయారు, పారిపోతూ ఉన్నారు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు, నీవు దేవుని మాట విని ఆ దేవుని చిత్త ప్రకారంగా నువ్వు జీవించడానికి తీర్మానం చేసుకుంటే ఆయన అద్భుతమైన కాపుదల, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము, ఆలోచన, వివేచన, ఆశీర్వాదం నీ మీద ఉంటుంది.
డాక్టర్ గారు నన్ను చెక్ చేసి అన్నాడు, ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది, పల్స్ 102 ఉండదండి అని చెప్పాను. నేను 102 ఉంది పల్స్. కేవలం దేవుని దయ, దేవుని కృప, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా జీవితంలో జరిగే ఒకసారి మీ జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్తుతించండి. ఈరోజు దేవుడు చల్లగా చూస్తే దేవుడు, లేకపోతే 2వ రోజున మాయదారి దేవుడు. రకరకాలైనటువంటి ఆలోచనలతో ప్రజలు ప్రభువుని మర్చిపోతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజల్లాగా ఆయన ఐగుప్తు దేశంలోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అందరికీ నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను. అరణ్యంలో నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి, ఎడారిలో నీళ్ళు ఎక్కడ దొరుకుతున్నాయి అని గమనిస్తే దొరకవు. ఆత్మ సంబంధంగా దేవునిని ఆరాధించి, దేవుని స్తుతించి, దేవుని యొక్క ఆశీర్వాదాలు చూడగలిగినటువంటి ఆత్మ సంబంధమైన కొనలు ఉన్న వాడిగా కనబడతారు. ఈ శారా తొందరపడి తన దాసికి అబ్రహామును అప్పగిస్తే, ఆ అబ్రహాము ద్వారా కుమారుడు అయినటువంటి దాసి అయినటువంటి హాగరికి గర్వంతో కళ్ళు మూసుకుపోయింది. కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి అని అంటారు కదా, కళ్ళు నెత్తి మీదకి వచ్చింది అనగా గర్వం వచ్చేసింది. ఆ గర్వాన్ని తీసివేయడానికి దేవుడు ఈ గర్వంతో ఆమె తరిమి భయపెడితే, దేవుడు ఆమె గర్వపడిందని చెప్పి దేవుడు ఆమెను ద్వేషించలేదు. మొరపెట్టినప్పుడు ఒక దూతను పంపించాడు. ఆ దూత చెప్పింది, అప్పుడు దూత ఆమె కన్నులు తెరిచినందున అని ఉంటుంది. అక్కడ ఆ మాట చూద్దాం ఒకసారి. ఆదికాండము ఒకసారి ఆ మాట కూడా మనం చూద్దాం. 21వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆ కిత్తిలో నీళ్లు అయిపోయిన తర్వాత ఆ పొద కింద ఒక చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాని చావుని చూడలేను అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను విను. దేవుడు ఎవరు మొర విన్నాడు? ఏడుస్తుంది ఎవరు? ఆగని ఏడుస్తుంటే దేవుడు ఎవరు మొర విన్నాడు? పిల్లవాడి మొర విన్నాడు. ఎందుకంటే పిల్లవాడికి కల్మషం తెలీదు. ఆ పిల్లవాడికి ఏ భేదము లేదు. వాడు తండ్రి నుంచి వచ్చాడు, వాడు బ్రతుకుతున్నాడు. కానీ దుర్మార్గంగా ఆలోచించింది ఎవరు? హాగరు. అప్పుడు దూత మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? నీకేం వచ్చింది? ఏమొచ్చింది? రోగం, గర్వం వచ్చింది, అహంకారం వచ్చింది. యజమానుడి మీద తిరగబడేటువంటి దుర్మార్గపు ఆలోచన వచ్చింది. దేవుడు ఆశీర్వదించినటువంటి అబ్రహాము మీద తిరగబడి, అబ్రహాము యొక్క భార్య మీద తిరగబడేటువంటి అహంకారము, ద్వేషము, అసూయ, కక్ష, లేకపోతే నాకే కొడుకు పుట్టాడు, ముందుగా నేనే గొప్పదానిని అనే అహంకారం వచ్చింది. దేవుడు నాకు సంతానం ఇచ్చాడు, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనేటువంటి స్థితి కాకుండా, నేను మొట్టమొదటిగా అబ్రహాముకి కుమారుడిని కన్నాను కాబట్టి నేనే గొప్పదాన్ని అనేటువంటి ఒక విధమైనటువంటి గర్వము, అహంకారము. అహంకారం ఏం చేస్తాడంటే నాశనాన్ని నడుపుతుంది. నాశనానికి ముందు గర్వము నడుచును. ఈ గర్వం ఏం చేస్తుందంటే అరణ్యంలోకి తీసుకుని వెళ్ళిపోయింది. ఆ అరణ్యంలో కూడా దేవుడు వదిలిపెట్టాడంటే వదిలిపెట్టలేదు. దేవుడు ఏమంటాడు అక్కడ? ఈమె హృదయం, ఈమె మొర ఎందుకు వినలేదు దేవుడు అంటే ఈమె హృదయము సరిగా లేదు. ఈమె హృదయంలో ద్వేషం ఉంది, కోపం ఉంది, అసూయ ఉంది, మత్సరం ఉంది, పగ ఉన్నది, రకరకాలైనటువంటి స్థితిలో ఈమె ఉన్నది. కాబట్టి దేవుడు ఆ చిన్నవాడిలో ఏమీ లేదు. కాబట్టి దేవుడు ఆ చిన్నవాని మొరను విన్నప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడన్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీ స్వరం విన్నాడని చెప్పట్లా,
దేవుడు ఎవరి స్వరం విన్నాడు? ఎటువంటి కల్మషం లేనటువంటి ఈ చిన్నవాడి యొక్క స్వరాన్ని దేవుడు విన్నాడు. చిన్నవాడు నిజంగా మొరపెడితే, చిన్న బిడ్డలు చూడండి స్వచ్ఛందంగా ప్రార్థన చేస్తారు. పలానా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేస్తారు. దేవుడు వాళ్ళు మొరపెట్టాడు. అలాగే మనం మొర వినడానికి కాదు, కానీ నిజమైనటువంటి హృదయంతో, కల్మషం లేని హృదయం, పలానా వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి, పలానా వాళ్ళని మనం దీవించాలనే స్వచ్ఛమైన హృదయంతో నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ మొరకు కూడా వింటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మాట్లాడుతున్నాడు. 18వ వచనం చూడండి. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకునము, వాడిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. చేశాడా లేదా దేవుడు? ఈ రోజున దుబాయ్, అబుదాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయంటే అవన్నీ కూడా దేవుడు ఆశీర్వదించేటువంటి స్థలాలు. ఇరాక్ ఈ ప్రాంతాలన్నీ కూడా పెట్రోలు బావులతో నింపేశాడు దేవుడు. అక్కడున్న సంపద, అక్కడ ఉన్న బంగారము, అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు, మరి ఇస్రాయేల్ దేశంలో కూడా ఆ మృత సముద్రంలో ఉన్నటువంటి ఖనిజాలు, ఇవన్నీ ఆ ప్రాంతం అంతా కూడా దేవుడు ఎవరికి ఏం కావాలో, ఎక్కడ ఏముండాలో నిర్ణయించాడు. అదంతా ఎడారి అనుకుంటారు. ఎడారిలో నీటి ఓటులను చూపించాడు దేవుడు. చూడండి, కింద చూడండి. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి, ఎక్కడ చూసింది నీళ్ల ఓట? అరణ్యం, ఎడారిలో, ఇసుకలో, మలమల మండే ఎండలో నీటి ఓటలను చూపించాడు దేవుడు. ఆమె కళ్ళు లేవంటే ఉన్నాయి. ఆత్మ సంబంధమైన నేత్రము లేవు. ఆ శరీర సంబంధమైన కళ్ళు నెత్తికెక్కిని. ఆత్మ సంబంధమైన నేత్రములు అసలు లేవు. నేనే గొప్ప విశ్వాసిని, నేనే గొప్ప ఇది, నేనే ఇదని రకరకాలుగా కొంతమంది ఊహించుకుంటూ ఉంటారు. నువ్వు ఎంత విశ్వాసములో ఎదుగుతూ ఉంటే అంతగా నేను తగ్గించుకొని దేవునికి లోబడితే దేవుడు నీ ఆత్మ సంబంధమైన కన్నులు తెరిచి నీకు రావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని చూపిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా చూడండి 19. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. హల్లెలూయా. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. తోడుగా ఉంటాడా? ఉండడా? స్వచ్ఛమైనటువంటి హృదయం కావాలి. నిష్కళంకమైన హృదయంతో. ఎక్కడి నుంచి వస్తుంది? మానవులకు స్వచ్ఛమైన హృదయం ఉందా? స్వచ్ఛమైనటువంటి ఆలోచన చేస్తారు. ఎదుటి మనిషిని పాడు చేయడానికి, ఎదుటి మనిషిని ఎలా దోచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అటువంటి హృదయము నీకు లేకుండా స్వచ్ఛమైన హృదయం, దేవుని యందు భయభక్తులు కలిగి, యథార్థత కలిగి, ఎదుటి వాడికి సహాయం చేసి వారిని నీ సహోదర సహోదరులుగా భావించి వారు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకొని వాళ్ళందరినీ కూడా నువ్వు సేవించడానికి, అనగా ప్రేమించడానికి, వారు దేవుని సేవించడానికి, నీ ద్వారా వారు దేవుని దగ్గరకు రావడానికి నువ్వు ఒక బలమైనటువంటి సాధనంగా ఉపయోగపడాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోసేపు తన స్థితిని మర్చిపోలేదు. దేవుడు ఎక్కడి నుంచి లేవనెత్తాడు, ఎక్కడి నుంచి నేను వచ్చాననే స్థితిని మర్చిపోలేదు. దేవుడు యోసేపుని చెరసాల్లోకి ఎలా చేశాడు, అయినా వెళ్ళాడు. సాతాను చేసిన ప్రయత్నంలో చెరసాల్లో పడ్డాడు. అయినా కూడా చెరసాల్లో కూడా ప్రభువుని ఏమి మాట్లాడాలి. ప్రభువు తనకిచ్చినటువంటి దర్శనాన్ని మాత్రం మర్చిపోలేదు. మనుషులు ఈరోజు చెప్పింది రేపు మర్చిపోతున్నారు. కానీ యోసేపు చిన్నవాడు, 13 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వాడు, ఏ పాపం ఎరిగినటువంటి వాడు. ఈ పాపము చేసి నేను దావీదు అంటాడు, అందుకని నేను పాపము చేయకుండాట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకోవడం కాదు, దాచుకోవాలి. డబ్బులు ఇస్తారు, చిన్నపిల్లలకి డబ్బులు ఇస్తారు. చిన్నతనంలో చాలామంది చాలా రకాలుగా ఏం చేస్తారు, వాళ్ళు దాచుకుంటా ఉంటారు. దాచుకుని ఏదో కోరుకుంటారు కదా. అదేవిధంగా మన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడం కాదు, దాచుకోవాలి. కీప్ ఆన్ the word of God in our mindsets and fill with the word. వాక్యాన్ని తోటి నింపేసుకోవాలి, హృదయాన్ని
మనసును నింపేసుకున్నట్లయితే సాతాను నీ మీద దాడి చేసేటప్పుడు ఆ వాక్యము ద్వారా నీలో ఉన్నటువంటి వాక్యము సమాధానం చెప్తుంది. ఇది దేవుడు చేశాడు, నా పితరులకు చేశాడు, నాకు కూడా చేస్తాడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు. ఈ పని జరుగుద్దా? ఈ డౌట్ అనమాట. సైతాన్ గాడు ఆది నుండి కూడా ఆదాము హవ్వలతో మాట్లాడినటువంటి ఇది నిజమా, జరుగుద్దా అని మాట్లాడినటువంటి ఆ మాటలు మనం వినకూడదు. ఇది జరుగుతుంది, దేవుని వలన సాధ్యమవుతుంది అని మనం చెప్పగలిగితే సాతాను మన మైండ్ని పాడు చేయలేడు, పారిపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుల, ప్రభువు గొప్పవాడు. యోసేపు మీద ఎంత దాడి చేసుకుంటాడో, శారీరకంగా హింసించాడు, మనసు మీద దాడి, ఆత్మ మీద దాడి. అయినప్పటికీ యోసేపు తనకిచ్చినటువంటి దర్శనాన్ని, చిన్నతనంలో అతను పొందుకున్న దర్శనాన్ని మర్చిపోలేదు. గమనించండి. వెంటనే దేవుడు ఏ టైంలో తీసుకురావాలో అక్కడ తీసుకొచ్చాడు. ఏ టైంలో ఎక్కడ ఉండాలో దేవుడికి తెలుసు. మన స్థితి ఏమిటో దేవుడికి తెలుసు. మన మీద ఉన్నటువంటి ప్రణాళికలన్నీ కూడా తెలుసు. ఇశ్రాయేలు ప్రజల మీద ఆయనకున్న ప్రణాళికలన్నీ తెలుసు. వాళ్ళు అవిధేయులై ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు కానీ, దేశాన్ని పోగొట్టుకున్నారు కానీ, దేవుడు వాళ్ళకు వాగ్దానం చేసిన దేశం మళ్ళా తిరిగి వచ్చి 1,40,000 మంది సైన్యం ఎక్కడ, కోట్ల మంది సైన్యం ఎక్కడ? ఈ 1,40,000 మంది సైనికులే పోరాడి మళ్ళా యూదా దేశాన్ని తెచ్చుకున్నారు. కేవలం దేవుని యొక్క ఆలోచన విధానం, యుద్ధ నైపుణ్యము. అందుకే దావీదు ఎక్కడికి వెళ్ళినా, నేను రాజును కదా, నాకు సైన్యం ఉంది, నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేను గెలుస్తాను, నాకు జ్ఞానం ఉంది అనుకోలేదు. దావీదు ఏ రాజ్యం మీద కానీ యుద్ధం చేయాలి అంటే, శత్రువులు తమ మీద దాడి చేయకుండా ఉండాలి అంటే మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించి ప్రభువా, నేను ఈ రాజ్యం మీద యుద్ధానికి వెళుతున్నాను, ఈ దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఈ ప్రజలను చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని చెప్పి ఆ రోజుల్లో కూడా ఆయన మొదటిగా దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. నువ్వు చదువుకోవడానికి వెళుతున్నావు, చదువు నాకు వచ్చినే, మా టీచర్లు మంచోళ్ళు, మా ప్రిన్సిపాల్ గొప్పది, ఇవన్నీ ఆలోచించుకుని వెళ్ళొద్దు. నీకు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవుని సన్నిధిలో మోకరించి ఉంటుంది. నీకు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా, మా టీచర్ గారిని, మా ప్రిన్సిపాల్ గారిని, అందరినీ మీ ఆత్మజ్ఞానంతో నింపు, అసూయ ద్వేషము ఇవన్నీ కూడా లేకుండా మంచి జ్ఞానంతో నింపి, చదువులో, జ్ఞానములో, వయసులో, నీ దయలో, మనుషుల దయలో ఎదుగునట్లుగా నాకు సహాయం చేయమని ఒక చిన్న ప్రార్థన చేసుకోగలిగితే ప్రభువు నిన్ను ఆయన ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానంతో నింపి ఈ లోక సంబంధమైన జ్ఞానం నీకు అవగాహన కావడానికి సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోసేపు అదే చేశాడు. యోసేపు 13 సంవత్సరాల వయసులో చెరసాలలో ఉన్నప్పుడు ప్రార్థించేవాడు దేవునికి. దేవుడు ఆత్మ సంబంధమైన జ్ఞానంతో యోసేపును నింపేశాడు. ఆ రాజ్యం పెద్ద రాజ్యములో యోసేపు లాగా దేవుని ఆత్మ కలిగిన మనుష్యుడు లేడు. ఆ రాజు అన్నాడు, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుని మనం కనుగొనగలమా? కాబట్టి ఎక్కండి, ఈయనకి మొత్తం ఈయనకి నా తర్వాత నువ్వే రాజు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్పవాడు చూడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నిర్గమకాండము 20వ అధ్యాయం చూడండి ఒకసారి. నిర్గమకాండము 20 అధ్యాయంలో మాట్లాడతాడు దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నేల అందే గాని ఉండు. దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు. ఇప్పుడు యేసుప్రభు విగ్రహానికి దండం ఎందుకు పెడతా నాకు అర్థం కాదు. ఇక్కడ ఏమంటుందంటే ఏ విగ్రహానికి దండం పెట్టకూడదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. ఎందుకు మొక్కుతున్నారు? ఒక ఆయన అంటాడు, నన్ను ఏదో మా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విగ్రహం పెట్టారంట, దానిపైన రైతులు వేయించాలంట.
ఒక 10,000 ఇచ్చి రేకులు వేయించండి పాస్టర్ గారు అంటారు. నేను అన్నా నేను చేయను అన్న. విగ్రహాలకి నేను ఎంకరేజ్ కాదు. మీ వాక్యం చదువు, ఒక 100 బైబిల్ పంచమంటే పంచుతాను. ఒక 100 బైబిల్ ఎవరికైనా ఇమ్మంటే ఇస్తాను. అంతవరకే నా పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని పంచడం నా పని, కానీ విగ్రహాలకి గుళ్ళు కట్టడం అది ఇంకోటి చేయడం నా పని కాదు. నేను ఎవరిని విమర్శించను, చెప్తున్నాను. దేవుడు అసలు ఏ విధంగా మనుషుల యొక్క స్థితిగతులను చూస్తూ ఉన్నాడు, మనం ఏ విధమైనటువంటి విధానాలు పాటించాలని దాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. యేసు ప్రభు వారు ఏదో సిలువలో మనం ఈ లెంట్ దినాలలో ఉన్న అనేక మంది మరలా చెప్తున్నాను, దేవుని యొక్క మహాకృపను బట్టి కొంతమంది ఉపవాసం చేయగలుగుతున్నారు, దేవుణ్ణి కొనియాడుతున్నారు. దేవుడు ఏదో విగ్రహాల్లో పెట్టినట్లుగా అరచేతుల్లో ఒక చొక్క, ఆ 2 అరచేతులు ఇటొక చొక్క ఇటొక చొక్క, ఇక్కడ ఒక డ్రాప్ బ్లడ్, లేదా అరికాడలో ఒక డ్రాప్ బ్లడ్ కాదు. ఆయన శరీరము ఒక కటికివాడు మాంసం కొడతాడు కదా, కటికివాడు మాంసాన్ని కైమా కొట్టినట్లుగా ఆయన శరీరాన్ని చీల్చారు వాళ్ళు రోమా సైనికులు. ఆయన శరీరం మొత్తం కూడా దున్నబడింది, ఒక రైతు పొలం దున్నబడినట్లుగా. ఆయన శరీరం మొత్తం కొరడా దెబ్బలతోటి చేర్చబడింది. ఒక మాంసం ఖండలు ఖండలుగా వచ్చేసాయి ఆయన శరీరం. ఆయన మన కొరకు నలగబట్టబడ్డాడు. ఆయన అంత వేదన అనుభవించాడు. అది కాదు విగ్రహాలు చూసినట్లుగా ఒక గాయం కాదు, ఆయన శరీరం మొత్తం కూడా నలగబట్టబడింది, పిండినట్లుగా. బట్టలు ఉతికిన తర్వాత బట్టలను పిండుతారు కదా, పిండారు ఆయన్ని పట్టుకుని. హల్లెలూయా. అంత భయంకరమైనటువంటి శిక్షను మన కొరకు ఆయన అనుభవించాడు. మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన వెనుతీయలేదు. ఆయన కంటే ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ లోకములో ఎవరూ లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి రాకపోయి ఉంటే ప్రేమ అనే దానికి అర్థం తెలీదు. ప్రేమ అని వెంటబడుతూ ఆడపిల్లలను వేధించే వాళ్ళు ఉన్నారు, లేకపోతే మగపిల్లల్ని వేధించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజుల్లో 2 వైపులా ఉన్నాయి. కానీ నిజమైనటువంటి ప్రేమ ఏం చేస్తుందంట, తన ప్రాణాన్ని పణంగా పెడుతుంది. కానీ ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీసే ప్రేమ యేసు ప్రభు వారిది కాదండి. యేసు ప్రభు వారు నిజముగా ఈ లోకాన్ని ప్రేమించి మనము పొందవలసిన శిక్షను ఆయన పొందుకొని ఆయన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. కానీ ఎవరి ప్రాణాన్ని తీయడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. ఎవరితోనూ సేవ చేయించుకోవడానికి రాలేదు. నేను సేవ చేయడానికి రాలేదు, చేయించుకోవడానికి రాలేదు, కానీ చేయడానికి వచ్చానని చెప్పాడు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి మీరు రాగలిగితే, అటువంటి ప్రేమ కలిగిన దేవుని దగ్గరికి మీరు రాగలిగితే, అటువంటి ప్రేమబడినటువంటి యేసు ప్రభు యొక్క స్వారూప్యాన్ని మీరు ధరించుకోగలిగితే, ఈ లోకమంతా కూడా ప్రేమమయమైపోయింది. యేసు ప్రభు వారి ప్రేమలో ఎటువంటి స్వార్థము లేదు, ఎటువంటి సొంత లాభము లేదు. ఆయన నీ ధనాన్ని కోరటం లేదు, లేకపోతే ఇంకేదో కోరటం లేదు. నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, దానిని ప్రేమతో నింపుతాను, దానిని స్వచ్ఛమైనటువంటి ప్రేమతో నింపుతాను, నీ కొరకు నేను ప్రాణం పెట్టానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గరికి రాగలరా? ఆయన రక్షకునిగా అంగీకరించగలరా? ఒక్కసారి ఆలోచన చేయండి. మనుషులందరి కొరకు ఏ లాభాపేక్ష లేకుండా పరలోకము నుండి దిగి వచ్చి మనుషులందరి కొరకు తన ప్రాణం పెట్టడం అంటే ఒక మామూలు విషయం కాదు. ఒక ప్యాకెట్ బ్లడ్ ఇమ్మంటేనే పారిపోయే రోజులు ఇది. కానీ ఆయన కడవరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు నా కొరకు కార్చగలిగినటువంటి దేవుడు, కార్చినటువంటి దేవుడు, ప్రాణాన్ని అర్పించినటువంటి దేవుడు. ప్రాణం కంటే విలువైంది ఏమీ లేదు. మనుషులు ప్రాణం కోసం ఏదైనా చేస్తారు ప్రాణాన్ని కాపాడుకోవడానికి, కానీ ఆ ప్రాణాన్నే మనుషుల కొరకు ఆయన ధారపోసాడు. ఇటువంటి గొప్ప దేవుని నువ్వు రక్షకునిగా అంగీకరించగలిగితే, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే, నిర్లక్ష్యం చేయకుండా మీరు అంగీకరించాలని దేవుని సేవకుడిగా నేను మనవి చేస్తున్నాను. ప్రభువు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి,
మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట మీ సన్నిధానంలోకి వస్తున్నాం. మీ రక్షణ కాపుదల, మీరు మీ ప్రజల పట్ల చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వాళ్ళు మర్చిపోయిన మేము మర్చిపోకున్నట్లు ఇవన్నీ దృష్టాంతాలుగా మాకు కనబడుతూ ఉన్నాయి. ఇవన్నిటినీ ప్రభువా మేము గమనించుకొని మీరు మా జీవితాల్లో చేసిన ప్రతి అద్భుతాన్ని వివరించుకుంటూ ప్రభువా అనేకులకు చెప్తూ అనేకులను మీ వద్దకు నడిపించే వారిగా మేము జీవించాలని మీ కృపను, కనికరమును, శాంతి, సమాధానము, నెమ్మదిని మాకు అనుగ్రహించి మీ నామ మహిమార్థమై మేము జీవించినట్లుగా సహాయం చేయమని వచ్చిన బిడ్డలందరిని ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని లైవ్లో చూస్తున్న వారిని ప్రభా ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారిని, వారి కుటుంబాలను దీవించి మీ నామ మహిమార్థమై జీవించటకు సహాయం చేయమని మా కుటుంబమును మీకు అప్పచెప్పుకుంటూ ప్రభా ప్రతి కుటుంబం చుట్టుపక్కల నివసించేటువంటి ప్రతి సహోదరులందరూ కూడా దీవించబడాలి. వారి ఉద్యోగములు, వ్యాపారములు, సమస్తములు వారు చేస్తున్న చేతి పనులు ఆశీర్వదించబడాలి. వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలి. వచ్చిన సహోదరులందరినీ మీరు ఆశీర్వదించండి, బలపరచండి. బలమైన మీ ఆత్మతో అభిషేకించి మీ నామ మహిమార్థమై మేమందరము జీవించినట్లుగా సహాయం చేయమని విధేయత కలిగిన మనసు మీ సాక్షులుగా జీవించడానికి, వివరించడానికి, బ్రతకడానికి మీ కృపను అనుగ్రహించి సహాయం చేయమని యేసయ్య నామములో మమ్మల్ని స్తుతించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి, ప్రసన్నత మనకును ఆయన ప్రేమించు ప్రతి వారికి సదాకాలము తోడుగా ఉండి కాచి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము. ప్రభు యేసుక్రీస్తు వారి నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. యేసుక్రీస్తు వారి నామమునకే జయము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. I greet you all once again in the name of Jesus Christ of Nazareth. మీ అందరికీ కూడా మరొకసారి వినిపిస్తున్నాను. ఈ వాక్యాన్ని మీ సహోదరులకు, స్నేహితులకు అందరికీ పంచండి. మరి యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా అనేకులు విని ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ వాక్యాన్ని పంచి మీరు కూడా ఆశీర్వదించబడండి. See you next time. Thank you. God bless you all.